కరీంనగర్ వెళ్ళినటువంటి అఘోరి మాత ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ నుంచి ఇటు హైదరాబాద్ వెళ్తుంది. అఘోరి మాత అడిగి తెలుస్తాం. మేడం చెప్పండి, అంటే నిన్న జరిగిన సంఘటనను ఎట్లా చెప్తారు ఆ విషయంలో? నేను ముందే ప్రయాగ్రాజ్ నుండి వెళ్ళినప్పుడే నేను చెప్పాను, 3 రోజులు ప్రయాగ్రాజ్లో ఉన్నప్పుడే నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పాను. అయినా సరే ఎవరు పట్టించుకోకుండా ఇలా ఉంటే ఇలాగే ఉంటుంది. నేను నా ధర్మం గురించే పోరాడుతున్నాను. ఇప్పుడు అటాక్ జరిగింది కదా, దానికి కూడా గురువుగారిని అడిగి నేను స్ట్రాంగ్ డెసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకోసారి అటాక్ జరిగితే వాళ్ళని అక్కడనే చంపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఓకే, అంటే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు, పోలీసులు ఏం చెప్పారు మీతోని? పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నా అన్నారు, కానీ అది యాక్షన్ దాకా పోదు. ఎందుకంటే వదిలేస్తారు, ఆ కార్ని వదిలేస్తారు, ఆ పిల్లల్ని వదిలేస్తారు. అదంతా కాని పని. అందుకనే నేను ఇప్పుడు ఒకటే అనుకున్నాను, నా మీద అటాక్ చేస్తే ఇంకొకసారి వాళ్ళు ఎవరైనా సరే ఊరుకునేది లేదు. నేను కూడా కత్తులు, కటార్లు, గన్నులు కూడా తీయాల్సి వస్తుంది. ఓకే, అంటే ముత్యాలమ్మ టెంపుల్పై దాడి జరిగిన సంఘటనపై అప్పటి నుంచి కూడా అఘోరిమాత ఈ యొక్క తెలంగాణకు రావడం లేదు. ఇటు ప్రయాగరాజ్ కావచ్చు, అటు కాశీ కావచ్చు, అటు తిరగడం జరిగింది ఉజ్జయిని సైడు. మరి ఇప్పుడు మీరు వచ్చారు, మళ్ళీ వేములవాడలో ఉన్నటువంటి దర్గాను కూల్చివేస్తా అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. అది సాధ్యమవుతుంది అమ్మ మీతోని? సాధ్యం కానిదే లేడీ అఘోరి లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఊరికే తిరగట్లేదు కదా, పని కట్టుకొని ఊరికే తిరగట్లేదు. అంత దమ్ముంది కాబట్టే ఇంత కరాఖండిగా మాట్లాడుతున్నాం. కట్టర్ హిందువు ఉన్నో కట్టర్ హిందువుగానే పోతాం. ఎవడొస్తాడో రాని వాని సంగతి కూడా నేను చూసుకుంటాను. ఎవ్వరికి భయపడేది లేదు. అంటే ముస్లింల గుడి కూల్చివేత అనేది అందరినీ ఒక కమ్యూనల్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వేములవాడ గుడిని కూల్చేస్తే అంటే ఇబ్బంది. ఆ దరిద్రం నా గుడిలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ దరిద్రం అనేది నా గుడిలో అంత పెద్ద పుణ్యక్షేత్రంలో ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే నా టార్గెట్ అదే. దాని తర్వాతనే గో సంరక్షణ. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నాను, వెహికల్ బాగా చేయించుకోవడానికి. నైట్ జరిగిన దానికి వెహికల్ బాగా చేయించుకోవడానికి షోరూమ్ వెళ్తున్నాను. ఓకే, అంటే రాబోయే రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతుంది అఘోరి మాతది? చాలా కఠినంగా ఉంటాయి, మీరే చూస్తారు. ఇంకా ఏదైతే ఎవరైతే దాడి చేస్తారో నేను కూడా కత్తులు, కటార్లు తీయాల్సి వస్తుంది. ఓకే, ఇది మీ వ్యక్తిగత నిర్ణయమా లేకపోతే అఘోరి మాతకు గురువు చెప్పిన సలహాలు పాటిస్తూ ముందుకెళ్తున్నారా? వ్యక్తిగత నిర్ణయాలు ఏది ఉండదు, ఏదైనా గురువు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎట్లా కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? మీరే చూస్తారు. చెప్పడం కంటే చేయడం ముఖ్యమంటారు. అది హర హర మహాదేవ్. అంటే కుంభమేళా గురించి ఎట్లా ఏం చెప్తారు? అక్కడ అగ్నికి ఆహుతైన పరిస్థితి ఉంది, కుంభమేళలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా దర్శనం చేసుకున్నారు మీరు? నేను 3 రోజులు అంటే ఎవరికి ముందు కూడా రాకుండా నేను నా పూజలు చేసుకుంటూ 3 రోజులు చలిస్థానాలు చేసి నేను బయలుదేరాను. ఎందుకంటే మళ్ళీ మీడియా ముందుకు కుంభమేళ రావడం ఎందుకనే సైలెంట్గా ఉన్నాను. అంటే హిందూ దేశంలో ఒక విపత్కర పరిస్థితులు వస్తే నాగసావుది కావచ్చు, ఇటు అఘోరులు కావచ్చు, మేము ఒక ఉప్పెనలా వస్తామని చెప్పి ఇప్పటికే సవాలు వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? 100%. అఘోరి అమ్మని టచ్ చేసి చూడండి, ఏమవుతుందో మీకే తెలుస్తుంది.